దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1263 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 389 పాయింట్ల లాభంతో 24,231 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్, టీసీఎస్, ఫోర్స్ మోటార్ షేర్లు లాభాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1263 పాయింట్ల వద్ద లాభపడింది. నిఫ్టీ 389 పాయింట్ల లాభంతో 24,231 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్, టీసీఎస్, ఫోర్స్ మోటార్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. నమస్తే అండి శ్రీరామచంద్రమూర్తి గారు. సో ఎట్లా చూడాలి, మరికొద్ది 2 రోజుల్లో కూడా ఇటు ఇరాన్, అమెరికా కూడా చర్చలు జరగబోతున్నాయి. ఇక సఫలం అవుతాయా ఈ చర్చలు? ఈ లాభాల్లో ఈ స్టాక్ మార్కెట్లు రావడం, యుద్ధం ఒక ముగింపు దశకు వచ్చేసింది. స్టాక్ మార్కెట్లు అంటే మొత్తంగా కూడా దాని ఎఫెక్ట్ అయినా ఇప్పుడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో రావడం అనుకోవాలా? అవునండి, యాక్చువల్ గా ట్రంప్ రెండోసారి ఇరాన్ మళ్ళీ అమెరికా రేపు రెండోసారి ఇస్లామాబాద్ లో చర్చలు జరుగుతాయనే ఒక పాజిటివ్ న్యూస్ వల్ల మార్కెట్స్ అన్ని పెరిగాయి. దాదాపు 1.6% నిఫ్టీ పెరిగింది, 388 పాయింట్స్. అలాగే మీరు చెప్పినట్టు సెన్సెక్స్ వచ్చి 1200 పాయింట్స్ పెరిగింది, 24,230. చాలా రోజుల తర్వాత మళ్ళీ 24,000 కి అబోవ్ కి వచ్చింది మార్కెట్. లాస్ట్ ఏప్రిల్ 2వ తారీఖు చూసుకుంటే 22,500 దగ్గర ఉన్న నిఫ్టీ వచ్చి ఇప్పుడు 2,000 పాయింట్స్ పెరిగింది లాస్ట్ 1 వీక్ లో. ఎప్పుడైతే ఇరాన్ నుంచి శాంతి చర్చలు పాజిటివ్ గా ఉన్నాయి, అలాగే అమెరికా వాళ్ళు ఇద్దరు కూడా ఉండటం అనేది ఒక రకంగా అన్ని మార్కెట్స్ కూడా బాగా పెరిగాయి. అలాగే గోల్డ్, సిల్వర్ కూడా బాగా పెరిగాయి. 1,52,000 గోల్డ్ వచ్చింది, సిల్వర్ 2,50,000 వెళ్ళింది. సో అలాగే దేశీయంగా చూసుకుంటే మెయిన్ ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్ చూసుకుంటే బ్యాంకింగ్ బాగా పెరిగాయి, ఆటోమొబైల్ పెరిగాయి. అలాగే మనకి మెయిన్ ఇది ఎటర్నల్ 4% పెరిగింది. అలాగే టాటా మోటార్స్ వచ్చి 3.5%, విప్రో 4%. టెక్ స్టాక్స్ అన్ని కూడా టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ ఇవన్నీ కూడా 3% అలా పెరిగాయి. అలాగే గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ హిండాల్కో కానీ, హిందుస్థాన్ జింక్, అలాగే ఇవన్నీ కూడా సిల్వర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా 3%, 4% పెరిగాయి. ఆల్ ఓవర్ గా చూస్తే నిఫ్టీ 50 కంపెనీస్ అన్ని మినిమం 3% పెరిగాయి. సో ఇది ఏంటంటే చాలా మంచి పాజిటివ్ న్యూస్. అలాగే ప్రాపర్టీ కంపెనీస్, గోద్రేజ్ ప్రాపర్టీ కానీ, ప్రెస్టీజ్ కానీ, ఓబరాలిటీ కానీ ఇవన్నీ కూడా బాగా 3 to 4% పెరుగుతున్నాయి. ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. దివీస్ ల్యాబ్ కానీ, లూపిన్ కానీ, సిప్లా కానీ, గ్లాన్ మార్క్ ఇవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి. అలాగే ఆటోమొబైల్స్, ముఖ్యంగా ఆటోమొబైల్స్ ఐషర్ కానీ, మారుతి, M&M, ఎస్కార్ట్స్, హీరో మోటార్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. దాదాపు 2% అలా ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆల్ ఓవర్ గా చూసుకుంటే ఈవెన్ ఇండిగో దాదాపు 1000 పాయింట్లు డౌన్ అయింది. ఇది లాస్ట్ 2 సెషన్స్ లో 600 పాయింట్లు పెరిగింది. సో 4,600 ఆ రేంజ్ కి వచ్చింది. సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఉన్నాయి మార్కెట్స్. సో ఆల్ టైమ్ హై చూసుకుంటే మనకి నిఫ్టీ 26,200, ఇంకా 2,000 పాయింట్ల దూరంలోనే ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై 62,000 నుంచి ఇప్పుడు 56,000 కి వచ్చింది. మొన్న దాదాపు 10,000 పాయింట్లు పడింది, 50,000, అక్కడ నుంచి 6,000 పాయింట్లు రికవర్ అయినాయి. సెన్సెక్స్ కూడా 72 నుంచి 6,000 రికవర్ అయింది. సో బాగా ఇండియన్ మార్కెట్ అయితే బౌన్స్ బ్యాక్ బాగా అయింది. మనకి డౌన్ అవుట్ అన్ని మార్కెట్స్ డౌన్ అయినాయి, కానీ ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ రీబౌన్స్ బాగా అవుతున్నాయి. సో అన్ని స్టాక్స్ కి ఈవెన్ ఎఫ్ఐఎస్ చాలా సెల్లింగ్ చేస్తున్నా కానీ, డిఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రియల్టీ
మన స్టాక్ మార్కెట్ లో మామూలుగా మన ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పాజిటివ్ గా ఉండి అన్ని చోట్ల బయింగ్ అవుతున్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్ గా కనపడుతుంది. Yes, అంటే ఇప్పటి వరకు అయితే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది, స్టాక్స్ అన్ని కూడా లాభాల్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ యుద్ధం గురించి కానీ ఒక పాజిటివ్ గా కానీ ఒకవేళ చర్చలు ఏమైనా సఫలం కాకపోతే అయినా మేము ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే ఏ స్టాక్స్ లో పెట్టుకుంటే వాళ్ళకి బెటర్ గా ఉంటుంది, అంటే లాభం రాకపోయినా స్టేబుల్ గా ఉండడానికి ఏ స్టాక్స్ లో పెడితే బెటర్ అంటారు? బెటర్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం 60% మీ ఫండ్ లార్జ్ క్యాప్స్ లో పెట్టుకోవడం చాలా బెటర్. లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్ లో పెట్టుకోవడం వల్ల మనకి మంచి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మార్కెట్స్ మీరు అన్నట్టు డౌన్ అయినా కానీ ఇవి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిల్లో చూస్తే బ్యాంకింగ్ వచ్చి యాక్సిస్ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి, ఎస్బీఐ ఉంటుంది. అలాగే ఫైనాన్స్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అలాగే ముత్తూట్ ఫైనాన్స్, అలాగే మనకి ఎంసీఎక్స్ కానీ బిఎస్సి కానీ వీటిల్లో బాగా వస్తున్నాయి. చోళమండలం ఫైనాన్స్ ఒకటి బాగా పెరుగుతుంది. తర్వాత మనం చూసుకుంటే హిందుస్థాన్ లివర్ కానీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగానే ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్, ఐటీ సెక్టర్ కూడా బాగా అవుతున్నాయి, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్. సో వీటన్నిటిలో రియల్టీ సెక్టర్స్ లోదా ఒకటి బాగా రికవరీ కనపడుతుంది లో లెవెల్ నుంచి. సో ఇవన్నీ కూడా బాగా అప్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి, పాజిటివ్ గా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఒకవేళ డౌన్ అయినా పర్వాలేదు అనుకున్నా అంటే టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ బాగా రికవర్ అవుతున్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎస్, అంటే గోల్డ్ కూడా కొంత పెరిగిన పరిస్థితి. ఇప్పుడు అలాగూ కూడా కొంచెం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా అంటే ఇప్పుడు 2,50,000 మార్క్ అయితే గోల్డ్ దాటింది, 10 గ్రాములకు గోల్డ్. బట్ ఇంకా ఏమైనా పాజిటివ్ గా ఉంటే ఇంకెంత వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి గోల్డ్ కి? గోల్డ్ వచ్చి 1,55,000 ఇమీడియట్ గా రెసిస్టెన్స్ ఉందండి. అంటే ఆ ఇంటర్నేషనల్ గా చూసుకుంటే $4,850 ప్రెసెంట్ అక్కడ ట్రేడ్ అవుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే మొన్న హై వచ్చి $5,000 వరకు ఛాన్స్ ఉంది. సో దాన్ని మన ఇండియన్ లో కన్వర్ట్ చేస్తే 1,50,000 కనపడుతుంది. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే 1,50,000 నుంచి 1,48,000 మేజర్ గా సపోర్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇదేంటంటే ఇప్పుడు యుద్ధం తగ్గటం వల్ల గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అందరు కూడా గోల్డ్ సిల్వర్ మీద అంతకు ముందు బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ మంది చూస్తున్నారు. సో సిల్వర్ కూడా చూసుకుంటే 2,50,000 దగ్గర ప్రెసెంట్ ఉంది. అంతకుముందు 2,40,000, 35,000 దగ్గర మేజర్ సపోర్ట్ వచ్చింది. అలాగే ఇప్పుడు 2,60, 2,70 వరకు కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే పాజిటివ్ గానే ప్రెసెంట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ పాజిటివ్ గా ఉంది. క్రూడ్ అయితే డౌన్ అవుతుంది. క్రూడ్ అంతకు ముందు 10,000 దాకా వెళ్ళింది, ఇప్పుడు మొన్న 9,500 దాకా వెళ్ళి ఇప్పుడు 8,700 అలా వచ్చింది. ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది క్రూడ్. సో ఎప్పుడైతే హార్మోస్ షిప్స్ కనుక రిలీజ్ అయిపోతే వరల్డ్ మొత్తం కూడా ఫ్రీ అయిపోతుంది. సో దానికోసమే వెయిటింగ్ అన్నమాట. సో ఒకసారి అది కనుక ఫ్రీ అయితే చాలా వరకు టెన్షన్స్ అన్ని కూడా నార్మల్ అవుతాయి. అంటే ఇంకొకటి కూడా అంటే ఇప్పటి వరకు కూడా బ్యారెల్ కి సంబంధించి క్రూడ్ ఆయిల్ ధరకి ఆల్రెడీ అంటే 160 వరకు వెళ్ళింది. బట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్ తర్వాత కూడా కొంత ఇంక్రీజ్ చేస్తారని ఇంకొక వెర్షన్ కూడా ఉంది. ఇన్ కేస్ ఒకవేళ అయితే క్రూడ్ ఆయిల్ కి సంబంధించి కూడా ఏమైనా పడిపోతాయి అంటారా? ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది ఎలక్షన్స్ వరకు? తర్వాత ఏదో కొంత అంటున్నారు. ఒకవేళ ఇప్పటికే కూడా చాలా వరకు కూడా పెరిగిన ధరలు ఉన్నాయి, బట్ ఇప్పుడు ప్రజలపైన భారం లేకుండా కూడా కొంత మేనేజింగ్ జరుగుతోంది. ఎలక్షన్స్ అయిపోయి అవి కూడా ఇంకా వేస్తారు ప్రజలపై అంటున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే యాక్చువల్ గా అంతకు ముందు $60 ఉండేదండి, ఇప్పుడు వచ్చి 85, 90 దాకా వచ్చింది. సో మనకేంటంటే ఇప్పుడు అంత డిఫరెన్స్ ని గవర్నమెంట్ ఒక్కటే పెట్టుకోలేదు. సో కాబట్టి అది న్యాచురల్ గా ప్రజలకి పాస్ చేస్తారు. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కంపెనీస్ కూడా కొంత బేర్ చేస్తున్నాయి. మొన్నే ఎక్సైజ్ డ్యూటీ కొంత తగ్గించారు. అయితే ఇప్పుడు మనకి కంపల్సరీ, ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగలేదు మనకి రీటైల్ మార్కెట్ లో. ఇప్పుడైతే కంపల్సరీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టే లోకల్ గా డిసైడ్ అవుతాయి కాబట్టి ఇప్పటిదాకా అయితే మనందరం ఓ రకంగా అదృష్టం అయితే లాగింది. ఇప్పుడు కనీసం ₹10 నుంచి ₹12 వరకు పెరిగే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. దాని అయితే భారం అయితే ఉంటుంది మనందరికీ కూడా.
అందుకే ఇప్పుడు ఏంటంటే మనందరికీ కూడా ఆల్టర్నేటివ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈ సోలార్ ఇది తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ కింద అవుతుంది. ఎందుకంటే క్రూడ్ ఇప్పుడు కాదు ఎప్పటికైనా అది డేంజర్ అనేది మనకు అందరికీ అర్థమవుతుంది. ఒక్క రోజు పెట్రోల్ ఆగిపోతే హైదరాబాద్ పరిస్థితి ఏమైంది, అందరం చాలా లైన్ లోకి వచ్చేసాం. అందరికీ ఏంటంటే రియలైజ్ అయింది ఏంటంటే ఆల్టర్నేట్ ఉంది మనకి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి షిఫ్ట్ అవడం ద్వారా ఈ క్రూడ్ యొక్క ఇంపాక్ట్ బాగా తగ్గాలి. దాని ద్వారా మన ఇండియా కూడా ఒక రకంగా స్టేబుల్ గా స్టాండర్డ్ గా రావాలంటే క్రూడ్ మీద డిపెండ్ ఈ ఇయర్ మనందరికి కూడా అర్థమవుతుంది. సో కాబట్టి క్రూడ్ పెరిగినా మనకి ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి తొందరగా షిఫ్ట్ అయితే బెటర్ ఆప్షన్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీరామచంద్రమూర్తి గారు.